విత్తనము అంటే నీ ఆఫరింగ్. దశమ భాగం వేరు. ఐ వాంట్ టు బి వెరీ క్లియర్, బాగా గమనించండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక క్రిస్టియన్, ఒక బిలీవర్ బ్లెస్ అవ్వటానికి దేవుడు పెట్టిన మార్గాలు. ఇవి తప్ప వేరే మార్గం లేదు నువ్వు బ్లెస్ అవ్వటానికి. ఓకే, సో ఫస్ట్దేమో టైత్స్, దశమ భాగాలు. రెండవదేమో ఆఫరింగ్స్. దశమ భాగం కాకుండా నీ దగ్గర ఉన్న 90%లో నువ్వు ఏదైనా దేవునికి ఇచ్చేది, దాన్ని ఎయిదర్ యూ కాల్ ఇట్ యాజ్ ఎ సీడ్, విత్తనం అని పిలకొచ్చు, లేదంటే ఆఫరింగ్ అనైనా చెప్పొచ్చు. ఇవి కాకుండా హెల్ప్స్ అని ఇంకొక మాట ఉంటుంది. హెల్ప్ అంటే సహాయం చేయడం. ఓకే, సో విత్తనం నాటాలి అంటే సరైనటువంటి నేల ఉండాలి. అవునా కదా? విత్తనం ఎక్కడంటే అక్కడ నాటేస్తామా? బెడ్ మీద నాటితే విత్తనం మొలుస్తుందా? ఏముండాలి విత్తనానికి? సరైనటువంటి నేల ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ అ రైట్ సాయిల్. బాగా గమనించండి. ఏ మట్టి దొరికితే ఆ మట్టిలో వేస్తున్నామంటే ఆ పంట పండదు. అర్థమవుతుందా? ఒకవేళ మీరు ఒక పేద వ్యక్తిని మీరు గమనించినట్లయితే, అయ్యో ఈ పేద వ్యక్తిని చూసి నాకు డబ్బులు ఇవ్వాలనిపిస్తుంది అని ప్రేరేపణ కలిగింది అని చెప్పి యేసుక్రీస్తు నామమున నేను ఈ పేద వ్యక్తిలో నేను ఈ విత్తనం నాటుతున్నాను అని నువ్వు ఇచ్చావనుకో, నువ్వేం కోస్తావు? ఏం కోస్తావు? బాగా అర్థమవుతుందా? మీరు విత్తనము ఎక్కడ నాటుతున్నారు? పేదరికంలో నాటుతున్నారు. పేదరికంలో విత్తనం నాటితే నీకేమొస్తుంది? పేదరికం వస్తుంది. అర్థమవుతుందా? బాగా క్లియర్గా ఉండండి. అంటే బ్రదర్, మరి పేదోళ్ళకి కూడా దాన్నే హెల్ప్ అంటాం. నువ్వు హెల్ప్ చేయి. నీకు ప్రేరేపణ కలిగింది, వాడు కష్టంలో ఉన్నాడు, అటువంటి వాడికి ఏం చేయాలి? నువ్వు సహాయం చేయి. ఓ 10 రూపాయలు ఇవ్వు, నీ చేతి నుంచి ఇవ్వు. ఒక 100 రూపాయలు ఇవ్వు, 1000 రూపాయలు ఇవ్వు, 1,00,000 రూపాయలు ఇవ్వు. వాడు అవసరతను బట్టి, నీ దగ్గర ఉండేదాన్ని బట్టి నువ్వు ఇవ్వచ్చు. అంతేకాని నువ్వు ఆ పేదవానికి యేసుక్రీస్తునామమున వీని జీవితంలో నేను విత్తుతున్నాను అంటే నువ్వేం కోస్తావు? పేదరికం కోస్తావు. అర్థమవుతుందా? సో యూ షుడ్ బి వెరీ డెఫినెట్. గలతీయులకు రాసిన పత్రిక 6:8 వచనం చూడండి. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. ఆమేన్. ఇవి ఆత్మానుసారమైన నియమాలు. ఇవి విత్తనము వేయడం అనేది రైతు విత్తనం వేస్తాడు. అదేంటి? శారీరకమైన విషయాలు. సో శారీరకంగా అతను ఏం చేస్తాడు? విత్తనాన్ని తీసుకొని పంటను సరైన నేలలో వేస్తాడు, వాడు పంటను కోస్తాడు. అదే ఆత్మీయకంగా మనము క్రైస్తవులం, మనం దేవుని నమ్మిన వాళ్ళం, దేవుని చేత మనం ఆశీర్వదింపబడాలి అని కోరుకుంటుంటాం. కోరుకుంటున్నారా లేదా మీరు? నా జీవితం ఆశీర్వదింపబడాలి, నేను బాగుపడాలి, నేను దేవుని చేత వాడబడాలి అనిపిస్తుందా లేదా? అలా అనిపించేటైతే ఎందుకు వాడబడాలి అంటే నీ దగ్గర డబ్బు ఉంటేనే నువ్వు దాన్ని వాడగలవు దేవుని పరిచర్యకు. డబ్బు లేకపోతే ఎక్కడి నుంచి పరిచర్య చేస్తావు? ఇప్పుడు నువ్వు ఒక ఊరికి పోయి పరిచర్య చేయాలనుకుంటున్నావు, ఆ ఊరికి పోవాలంటే పెట్రోల్ వేసుకోవాలి. ఎవరు ఇవ్వాలా? నీ దగ్గర డబ్బు ఉండాలి. అర్థమవుతుందా? నువ్వు దేవుని చేత వాడబడాలి అంటే కూడా నీకు డబ్బు ఉండాలి. అర్థమవుతుందా? అంటే నువ్వు ఆత్మానుసారంగా, మళ్ళీ సరి చదవండి ఆ పదం, ఆత్మను బట్టి విత్తువాడు. నీవు దేన్ని బట్టి విత్తుతున్నావు? నువ్వు క్రైస్తవునివి. వాడు రైతేమో శరీరాన్ని బట్టి విత్తేస్తాడు, వాడి పంట వాడు కోసుకుంటాడు. ఆత్మను బట్టి నువ్వు విత్తుతున్నావు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపించిన ప్రకారంగా నువ్వు విత్తువాడు. విత్తితే ఏమైతుందంట? ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవం అంటే దేవుని జీవం, అది ఎప్పుడు నీతో ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. 40 ఏళ్ళ వయస్సు వచ్చేంత వరకు కూడా వాడికి ఉద్యోగం రాలేదు. 35, 36 నుంచి 40 ఏళ్ళ వరకు వాడికి ఉద్యోగం రాలేదు. రాక ఉద్యోగం వచ్చింది. నేను అప్పటికే వాడికి ఫైనాన్షియల్ ప్రిన్సిపల్స్ ఏమి అనేది దేవుని వాక్యంలో చాలా చెప్తూ వచ్చేవాడిని. ఏమైంది? ఉద్యోగం వచ్చిన తర్వాత బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. ఒక 50,000, 60,000కు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేరిండు. కొన్ని రోజుల తర్వాత, ఒక నెల 2 నెలల తర్వాత మళ్ళీ వచ్చి కలిసినప్పుడు నేను అడిగాను, నీ దశమ భాగాలు ఇవన్నీ ఏం చేస్తున్నావు అంటే, మా మామకు పంపిస్తున్నాను నేను. మా మామ ఒక పెద్ద పాస్టర్ కదా, నీకు తెలుసు కదా, మా మామకు పంపిస్తున్నాను. ఎందుకు మామకు చర్చికి కదా? లేదు,
చర్చికి అందరు ఇస్తుంటారు, మా మామకి నేను పంపిస్తున్నాను. మంచిది. 6 నెలలు తిరగకుండానే వానికి వచ్చిన ఉద్యోగం పోయింది. ఎందుకు? పేదరికం. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, స్పిరిచువల్ థింగ్స్, స్పిరిచువల్ ప్రిన్సిపల్స్, దే విల్ ఆల్వేస్ రూల్ ది ఫిజికల్ వరల్డ్. నువ్వు ఆత్మీయంగా నువ్వు ఏదైతే విత్తుతావో అదే నీ యొక్క శారీరకమైన జీవితాన్ని ఏలుతుంది. అర్థమవుతుందా? చాలామంది క్రిస్టియన్స్ ఈరోజు సఫర్ అవుతున్నారంటే దానికి కారణం ఏంటంటే, ఒకటి, దే డోంట్ టైత్. సెకండ్ థింగ్, దే డోంట్ గివ్ దేర్ ఆఫరింగ్స్ ప్రాపర్లీ. ఎక్కడ పడితే అక్కడ ఇస్తుంటారు. ఆమేన్. జాబ్ వెళ్ళిపోయింది. ఎందుకు? ఇంకొక సింపుల్ ఇన్సిడెంట్ ఇంకోటి చెప్తాను. ఒక పాస్టర్ గారు నాతో చెప్తుండిన్నారు, మాట్లాడుతుంటే చెప్తున్నారు. ఒక స్త్రీ అంట ఇండియా నుంచి తనేమైంది, లండన్లో వాళ్ళ భర్తకు ఉద్యోగం వస్తే లండన్కి వెళ్ళిపోయింది. లండన్కి వెళ్ళిపోయే ముందు వాళ్ళ పాస్టర్ ఒక అతను, ఇక్కడ ఇండియాలో ఉన్న పాస్టర్ అన్నాడంట, అమ్మ నన్ను మర్చిపోవద్దండి అమ్మా, మీరు కానుకలు నాకు మర్చిపోకుండా పంపించాలమ్మా, నేను మిమ్మల్ని బాగా ప్రార్థనలో ఎత్తి పెట్టుకుంటానమ్మా. ఆ పాస్టర్కు ఒక కుడికాలుకు బాగా చర్మానికి ఒక రకమైన రోగం, ఇన్క్యూరబుల్ డిసీజ్ వచ్చి కట్టబట్టుకొని నడచడం మొదలుపెట్టిండట ఆ పాస్టర్. సరే, ఈ భార్య ఏం చేసింది, భర్త జీతం బాగా గమనించండి, భార్యాభర్తలు ఇద్దరు జీతము, ఇద్దరు సంపాదించినా ఒకటే, ఒకరు సంపాదించినా ఇద్దరిదే, ఏదైనా ఇద్దరిది ఒకటే డబ్బు. ఇక్కడ ఏమైంది, ఆమె ఏం చేసింది, దేవునికి ఇవ్వాలా అని చెప్పేసి ఆ దశంభాగం కానీ ఆఫరింగ్ కానీ ఆ చర్చికి వేసేది కాదంట. ఎక్కడ ఆమె ఏదైతే లండన్లో వెళ్తుందో ఆ చర్చికి వేయటం లేదు. పాపం మా పాస్టర్ బీద ఆయన ఉన్నాడు కదా, ఆ బీద పాస్టర్కి వేయాలని చెప్పి బీద పాస్టర్కు పంపిస్తుండింది. కొన్ని రోజులకి ఏమైందంటే, ఒక 2-3 నెలల తర్వాత ఆ పాస్టర్కు ఏ కాలికి కుడికాలికి ఎటువంటి రోగం వచ్చిందో వీళ్ళ భర్తకు అటువంటి రోగమే కనిపించిందంట. హల్లెలూయా. ఆమె ఎక్కడ విత్తింది, ఆమె విత్తనం ఎక్కడ వేసింది? ఏ రకమైన పాస్టర్ అయినా రోగంలో నడుస్తున్న పాస్టర్, పేదరికంలో నడుస్తున్న పాస్టర్. ఈమెకు భయం అయిందంట. ఈమె ఆన్లైన్లో ఒకసారి ఇంకొక పాస్టర్ గారు నాతో ఎవరైతే టెస్ట్ మనీ షేర్ చేసుకున్నారో ఆ పాస్టర్ గారి ప్రోగ్రామ్ విని ఆయనతో మాట్లాడి, అయ్యా ఇలా జరిగింది అంటే, అమ్మ ఫస్ట్ నువ్వు దాన్ని బ్రేక్ చేసి నువ్వు ఎక్కడైతే ఆశీర్వదింపబడుతున్నావో ఆ పాస్టర్ గారికి పంపించు అంటే, ఈయనకు అమౌంట్ పంపించిందంట. ఎందుకంటే ఈయన నుంచి రెవల్యూషన్ వచ్చింది, బ్లెస్ అయింది, ఈయనకు పంపించింది. నెక్స్ట్ ఆ పాస్టర్ కూడా పంపించడం మొదలుపెట్టింది. ఎవరైతే ఆ పేద పాస్టర్ ఉన్నాడో కాలు బాగలేక అట్లా ఆయనకు హెల్ప్ చేయడం మొదలుపెట్టింది. అర్థమైందా? కొంత. అందుకే మనము గమనించాల, మన జీవితంలో చూసింగ్ ఎ ప్రాపర్ చర్చ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చూసింగ్ యువర్ పాస్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీ పాస్టర్ ఒకవేళ మోసగాడంటే నువ్వు మోసంలో విత్తుతుంటావు, నువ్వు తిరిగి ఏం సంపాదించుకుంటావు? నువ్వు మోసమే సంపాదించుకుంటావు. యువర్ సోయింగ్ సాయిల్ షుడ్ బి వెరీ పర్ఫెక్ట్. హల్లెలూయా. చూసింగ్ ది రైట్ చర్చ్, చూసింగ్ ది రైట్ పాస్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా. అందుకే ఇంకొద్దరికి ఏముంటుందంటే, పాస్టర్ కానీ దేవుని వాక్యం చెప్పేటోడు కానీ కొంచెము బాగా డబ్బు ఉన్నట్టు కనిపించకూడదు. పాస్టర్లకు డబ్బులు ఎందుకు ఉండకూడదు. నీ పాస్టర్కు డబ్బు లేకపోతే నువ్వు అసలు డబ్బు లేకుండానే బతుకుతావు. ఎందుకు? హీ ఈజ్ ది సాయిల్. అర్థమవుతుందా? ఎవరో నేను గోల్డ్ వేసుకుంటే కొందరు అభ్యంతరపడ్డారు. గోల్డ్ గోల్డ్ ఎట్లా వేసుకుంటారు, గోల్డ్ వేసుకోకూడదు, బీదగా ఉండాలి. మనం బీదగా ఉండమని దేవుడు చెప్పట్లేదు. అర్థమవుతుందా? దేవుడు ఏమంటున్నాడు, బిలవెడ్ ఐ విష్ అబౌవ్ ఆల్ థింగ్స్ దట్ యూ షుడ్ ప్రాస్పర్ అండ్ బీ ఇన్ హెల్త్. ప్రియుడా, నీ మనసు వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుచు ఆరోగ్యంగా ఉండాలి. కొందరు మినిస్ట్రీ అంటే ఇస్తాం, పాస్టర్కి ఇయ్యం. మేము పాస్టర్ కదా రన్ చేస్తుంది మినిస్ట్రీ, ఆయన కూడా పాస్టర్ జాబ్ ఇవ్వకూడదు, మినిస్ట్రీ ఇవ్వకూడదు. పాస్టర్ పేదగా కనిపించాలా, మినిస్ట్రీ మాత్రమే ఇస్తాం. అదొక మోసం, డిసెప్షన్. అర్థమవుతుందా? యు ఆర్ సోయింగ్ ఇన్ టు ఎ పర్సన్స్ లైఫ్. బాగా గమనించండి, వెన్ యు ఆర్ గివింగ్ అన్ ఆఫరింగ్ యు ఆర్ సోయింగ్ ఇన్ టు ఎ పర్సన్ అండ్ యూ విల్ రీప్ వాట్ దట్ పర్సన్ యాక్చువల్లీ టీచర్స్. నీకు ఏం బోధిస్తున్నారు? కొందరు ఉంటారు, కొందరు ఓన్లీ హెల్త్, ప్రాస్పరిటీ, దేవునిలో ఉండే మంచి విషయాలు బోధిస్తుంటారు. నువ్వు వాళ్ళలో వేసినప్పుడు యూ విల్ రీప్ ది సేమ్. నువ్వు ఒక విత్తనం వేస్తే అది ఎన్నో విత్తనాలు నువ్వు తిరిగి పొందుకుంటావు.
అర్థమైందా? అదే ఒకవేళ నీ పరిస్థితి బాగు కాదు, నువ్వు ఇంట్లోనే ఉంటావు, దేవుడే కష్టాలు పెట్టిండు అనే దగ్గర నువ్వు విత్తనం నాటినావు అనుకో, ఏమవుతుంది? ఏం కోస్తావు? నువ్వు కష్టాలే కోస్తావు, మీ పరిస్థితులే మారవు. అర్థమవుతుందా? మళ్ళీ మనం అనుకుంటాం, నేను ఫాస్టింగ్ చేస్తున్నాను బ్రదర్, నేనేం చేస్తున్నాను బ్రదర్, ఎంత చేసినా పోవటం లేదు. నువ్వు విత్తుతున్నదే రాంగ్ ప్లేస్లో. అందుకే మనం ఏం విత్తుతామో అదే మనం కోస్తాం. ఈరోజు ఎందుకో నాకు ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ దిస్ థింగ్. ఇది చెప్పకపోతే ఇది ఇట్లే ఉంటుంది, ఇంకా నిర్విరామంగా మీరు విత్తనాలు మేము వేసినాం, మేము అక్కడ ఆఫరింగ్ ఇచ్చినాం, మేము ఇక్కడ ఆఫరింగ్ ఇచ్చినాం. ఆఫరింగ్ ఈజ్ వెరీ ప్రెషియస్. నీ చేతి నుంచి డబ్బు పోయే ముందు నువ్వు ఫస్ట్ ప్రార్థన చేసుకో. నేను ఎవరికి వేస్తున్నాను, నేను ఎక్కడ వేస్తున్నాను, నేను ఏ సాయిల్లో వేస్తున్నాను. ఎక్కడ పడితే అది టకాన పోయి వేయడం అది కాదు. నువ్వు ముందు నిశ్చయించుకో దేవుని దగ్గర ఏ రకమైన డాక్టరీని బోధిస్తున్నారు, ఏం బోధిస్తున్నారు వీళ్ళు దేవుని గురించి నెగిటివ్లు బోధిస్తున్నారా, దేవుని గురించి పాజిటివ్గా బోధిస్తున్నారా? పాజిటివ్లో వేస్తే నీకు పాజిటివ్ పంట వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే స్పిరిచువల్ థింగ్స్ను చక్కగా అండర్స్టాండ్ చేసుకోవాలి, మనము చక్కగా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్.